హాయ్ బ్రో. హాయ్ బ్రదర్. బిగ్ బాస్ చూస్తున్నారా? యా చూస్తున్నాం బ్రదర్. మరి ఫైనల్ వీక్ కదా, ఎవరికి విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? మోస్ట్లీ విన్ అయ్యే ఛాన్సెస్ అయితే తనుజకు ఉన్నాయని నా అభిప్రాయం బ్రదర్. ఎందుకు తనుజ? ఈ బిగ్ బాస్ 9లో మనం అందరిని అబ్జర్వ్ చేస్తే తనుజలో ఒక కన్సిస్టెంట్ గేమర్ ఉందని నా అభిప్రాయం. ఒక టాస్క్ విషయంలో అవ్వచ్చు, ఒక బాండింగ్ విషయంలో అవ్వచ్చు. బిగ్ బాస్ 9 టైటిల్ కొట్టాలనే ఒక కన్సిస్టెంట్ ప్లేయర్ అంటే తనుజ 100% బ్రదర్. యా. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? మై ఫేవరెట్ ఈజ్ తనుజ. ఎస్. ఎందుకు తనుజ ఫేవరెట్ ఎందుకు అయింది? ఆల్రెడీ ఐ టోల్డ్ యూ నా కన్సిస్టెంటీ, ఒక రెస్పెక్టబుల్ పర్సన్ అండ్ మెంటల్లీ ఫిజికల్లీ గేమ్ ఆడే సత్తా ఉన్న గర్ల్. ఐ సపోర్ట్ ద తనుజ్ అని నా ఫీలింగ్. తనుజ కాకుండా విన్నర్ అయ్యే ఛాన్స్ ఇంకెవరికి ఉన్నాయి? కళ్యాణ్కి ఉన్నాయి, ఎమాన్యుయల్కి ఉన్నాయి. వీళ్ళిద్దరు కూడా దే ఆర్ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఇన్ బిగ్ బాస్ 9. బట్ అక్కడ గర్ల్లో వీళ్ళు బాయ్స్. బట్ వీళ్ళకి కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది, మంచి గేమింగ్ ఆడే సత్తా ఉంది, స్ట్రాటజీ యూజ్ చేసే సత్తా ఉంది, ఇంటెలిజెంట్గా ఆలోచించే సత్తా ఉందని నా అభిప్రాయం. దీస్ 3 పీపుల్ ఆర్ కిల్లింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ బిగ్ బాస్ 9 బ్రదర్. పవన్ కళ్యాణ్, అదే కళ్యాణ్ పడాలి ఎలా ఆడాడు? సూపర్ గేమింగ్. లాస్ట్లో ఆయన గేమింగ్ సూపర్గా ఉంటుంది, బట్ అన్ని గేమ్స్ ఆయన ఆడలేడు. ఎక్కడ ఆయన వీక్ అనుకుంటాడో అక్కడ దూరం అయిపోతూ వస్తున్నాడు గేమ్కి. అది ఆయనలో కొంచెం వీక్నెస్ నేను ఫైండ్ అవుట్ చేసింది. ఎందుకంటే డిమాండ్ పవన్ని కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తే ఆయన జోలికి వెళ్ళడు. అక్కడ వీక్ అయిన సుమన్ శెట్టిని ఒకసారి టార్గెట్ చేసి గేమ్ని ఆపాడు. సో అట్లా ఆయన వీక్ దగ్గర ఎక్కువగా వెళ్ళి తన స్ట్రాటజీని యూజ్ చేశాడని నా అభిప్రాయం. వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్తో ఎప్పుడూ ఫైట్ చేయలేదు. ఆయన లక్కే ఆయన ఇంతవరకు తీసుకొచ్చింది ఆయన గేమ్తో పాటు అని నా అభిప్రాయం. ఎస్. ఇమాన్యుయల్ గేమ్ ఎలా అనిపించింది? సూపర్ ఫెంటాస్టిక్ గేమర్. ఎందుకంటే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అన్ని ఫార్మేట్లో కూడా అద్భుతంగా ఆడి ఒక టాప్ 5లోకి అయితే ఫైనల్గా వచ్చేసాడు. టాప్ 3లో కూడా ఉండబోతున్నాడు. ఇమాన్యుయల్ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అండ్ వెరీ హార్డ్ వర్క్ పర్సన్, వెరీ గ్రేట్ఫుల్ విన్నర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్న వ్యక్తి అని నా అభిప్రాయం. అంటే మీ దృష్టిలో టాప్ 5 ఉన్నారు కదా, 1 to 5 ఆర్డర్ ఇవ్వాల్సి ఎవరికి ఏ ప్లేస్? తనుజ, ఎమాన్యుయల్, కళ్యాణ్, దీస్ 3 పీపుల్. మిగతా ఇద్దరు ప్లేస్ అదే 4 and 5 డిమాండ్ పవన్ అండ్ సంజన. సంజన ఈజ్ వెరీ లీస్ట్ అండ్ సంజన ఈజ్ నాట్ డిజర్వ్ టు ఇన్ టాప్ 5 అని నా అభిప్రాయం. బర్నీ గారు ఆ ప్లేస్లో ఉంది. ఎందుకంటే ఆమె ఒక మెంటల్లీ ఫిజికల్లీ అంత స్ట్రాంగ్ కాదు, ఏ లాంగ్వేజ్ మాట్లాడిందో తెలీదు, ఒక రెస్పెక్టబుల్ పర్సన్ కూడా కాదు. ఆమె ఏమన్నది, నేను గేమ్ కోసం వచ్చా, గేమ్ ఆడుతున్నా, బట్ రిమైనింగ్ ఏం చేస్తున్నా అనే ఒక మినిమం ఒక టీ కప్పును కడగలేని స్థితిలో ఉందంటే ఆమె మెంటాలిటీ, ఆమె స్టేటస్ ఎలా ఉందని ఆ ఒక్క మాటలో చెప్పేవచ్చు. బర్నీ గారు ఎందుకు ఉంటారు అనుకున్నారు? బర్నీ కొంచెం ఆయన రీజాయిన్ అయిన తర్వాత ఒక గేమ్ ఆడదాం, మన సత్తా చూపిద్దాం, ఎలాగైనా కెప్టెన్స్ అవ్వాలి, ఎలాగైనా గేమ్ కొట్టాలి, ఎలాగైనా టాస్క్ ఆడాలి. ఆయన ఏజ్ ఎక్కువైనా 50 years ఏజ్ అయినా కూడా 25 పీపుల్ డిమాండ్ పవన్ని, కళ్యాణ్ని, వీళ్ళతో గేమ్ ఆడాడంటే మనం ఆయన అప్రిషియేట్ చేయొచ్చు ఒక విధంగా. ఆ విధంగా ఐఎమ్ ఓట్ టు హిమ్ అని నా ఫీలింగ్ బ్రదర్. డిమాండ్ పవన్ టాస్క్లు ఎలా సూపర్ టాస్క్లు అయితే ఈ ప్లేస్ వెల్, బట్ ఎందుకో ఆ బాండింగ్ అనేది ఆయన నెగిటివ్ చేసింది, కొంచెం గేమ్ని డౌన్ చేసిందని చెప్పొచ్చు. బట్ ఆ ఫ్రెండ్షిప్ అనేది కామన్ థింగ్. బట్ వాళ్ళిద్దరైతే స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ అయితే ఈ బిగ్ బాస్ 9లో ఫామ్ అయింది. అది ఆఫ్టర్ బిగ్ బాస్ 9 కూడా అది కంటిన్యూ అవుతుందని నా అభిప్రాయం కదా. ఉన్న టాప్ 5 ఉన్నారు కదా, సో వీళ్ళు కాకుండా ఇంకా ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే బాగుండేది అనిపించింది మీకు? రితు ఎలిమినేషన్ అది అన్ఫేర్ అని అనిపించింది. బర్నీ సార్ ఎలిమినేషన్, దీస్ 2 పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ టాప్ 5 అని నా ఫీలింగ్ బ్రదర్. నాగార్జున గారు హోస్టింగ్ ఎలా ఉంది ఈ సీజన్ మరి? హీఈస్ సూపర్ బ్రదర్. హీఈస్ 65+ ఏజ్ ఆల్సో. హీఈస్ లుకింగ్ లైక్ యంగ్ అండ్ వెరీ డైనమిక్ పెర్ఫార్మెన్స్ అండ్ డైనమిక్ యాంకరింగ్ హీ డస్ రిజర్వ్ ఎక్సలెంట్. హీఈస్ డ్రెస్సింగ్ అవ్వచ్చు, ఆయన హ్యాండిల్ చేసే విధానం అవ్వచ్చు, ప్లేయర్తో ఎలా మాట్లాడాలి, ఎలా కన్వే చేయాలనేది పర్ఫెక్ట్ బిగ్ బాస్ హోస్ట్ అని చెప్పొచ్చు బ్రదర్, సింపుల్లీ. అంటే ఇప్పుడు సూట్ కేసు ఇస్తారు కదా, మనీ ఆఫర్ చేస్తారు, ఎవరు తీసుకుంటారు అనిపిస్తుంది? మనీ ఆఫర్ అనేది ఎవ్రీబడి లైక్స్ టు మనీ, బట్ ఎమాన్యుయల్ తీసుకోవచ్చు, డిమాండ్ పవన్, వీళ్ళిద్దరూ తీసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని నా అభిప్రాయం. వాళ్ళు దే వాంట్ మనీ బ్రదర్, దే వాంట్ మనీ, బట్ మనీ సాల్వ్స్ సో మెనీ ప్రాబ్లమ్స్ టు రీచ్ ఫర్దర్ గోల్స్ అని నా ఫీలింగ్.
దీస్ 2 పీపుల్ మోర్ రిక్వైర్డ్ మనీ అమంగ్ ఆల్ 5 అని నా ఫీలింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో.